ఇన్స్టిట్యూట్లో ఆ టైం సీసీ కెమెరా ఫుటేజ్ ఎలా మిస్ అయింది? ఎలా విప్పాలి చిక్కుముడి? ఎలా పట్టుకోవాలి వాళ్ళని? నాకు ఒక ఐడియా వచ్చింది. ఒకసారి అర్జెంట్గా వాచ్మ్యాన్ కాల్ చేసి ఇక్కడికి రమ్మను. చెయ్యి, కాల్ చెయ్యి. వర్ధన్, ఒకసారి లోపలికి రండి. వస్తున్నాడు. సార్. వర్ధన్, మన ఇన్స్టిట్యూట్ బయట కవర్ అయ్యే సీసీ కెమెరాలు ఎక్కడున్నాయో తెలుసా? తెలుసు సార్. బయట ఉన్న బిల్డింగ్ స్తంభాలకి ఉన్నాయి. కాకపోతే అవి మన బిల్డింగ్ సంబంధించినవి కావు. అవి వేరే వాళ్ళ బిల్డింగ్ సంబంధించినవి సార్. అడిగితే ఇస్తారా? వాసుదేవ్ సార్ పేరు చెప్తే ఇస్తారు సార్. అయితే అర్జెంట్గా వెళ్ళి తీసుకొని రా. వెళ్ళు. అలాగే సార్. సార్. ఓకే, తెచ్చాను సార్. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళు. అలాగే సార్. నువ్వు అర్జెంట్ కనెక్ట్ చేయి. పాస్. మొహాలు కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పైగా వెహికల్ నెంబర్ ప్లేట్ కూడా కనిపించట్లేదు. కనుక్కునేదెలా? ఒకసారి వేరే కెమెరా ఓపెన్ చేయండి. కొంచెం ఫార్వర్డ్ చేయండి, చెప్తాను. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు పాపని తీసుకెళ్తున్నప్పుడు విజువల్ జూమ్ చేయండి. చేతికి టాటూ కనిపిస్తుంది చూడు. ఎస్, వాడిని కనిపెట్టే అవకాశం మనకి దొరికింది. ఇక్కడ దగ్గరలో టాటూ షాప్స్ ఏమైనా ఉన్నాయా? టాటూ షాప్ ఎందుకు? హాయ్ సార్, ఒక చిన్న హెల్ప్ కావాలి. సార్ చెప్పండి. ఈ టైప్ ఆఫ్ టాటూ ఎవరికి వేశారో చెప్పగలరా అన్న? లేదు సార్, నేనైతే ఎవరికి వేయలేదు. కొంచెం చూసి చెప్పండి అన్న. మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ మీద ఓ పాప జీవితం ఆధారపడింది. వాళ్ళ కిడ్నాప్కి సంబంధించిన మెయిన్ క్లూ అన్న ఈ టాటూ. ఒకసారి చూడండి. అంటే మా దగ్గరికి చాలామంది వస్తుంటారు సార్ టాటూ గురించి. అంతమందిలో ఈ టాటూ ఎవరికి వేసానని చెప్పడం చాలా కష్టం సార్. నాకెందుకో ఈ టాటూ మా అసిస్టెంట్ వేసాడేమో అని అనిపిస్తుంది సార్. ఓకే, వాడు ఊర్లో లేడు సార్. రేపు వస్తాడు. రేపు రండి సార్, కనుక్కొని చెప్తాను. థ్యాంక్స్ అన్న. పక్కా వస్తాడు కదా? నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు సార్. ఖచ్చితంగా వాడు రేపు రాగానే అడుగుతాను. మీరు కూడా రేపు రండి.
సరే అన్న, థ్యాంక్ యూ. ఓకే సార్. రాధా రా. తినండి మేడం. నాకొద్దు మేడం, అలా అనకండి, నీరసం వస్తుంది. దేవకి 2 ముద్దలు తిని టాబ్లెట్స్ వేసుకో. ఇలా ఉంటే నీ ఆరోగ్యం ఏమైపోతుంది? జరిగిన అవమానం తలుచుకుంటుంటే నాకు ముద్ద దిగడం లేదండి. పాప గురించి ఏమైనా తెలిసిందా? లేదు మేడం, బట్ షూర్గా తెలుస్తుంది. అంత ట్రాకింగ్ అవుతుంది. కానీ మీరే ఇలా తినకుండా ఉండడం ఎంతవరకు కరెక్ట్? సార్ కూడా భోజనం చేయలేదు. మీరు తిన్నాకే తింటానని పట్టుబట్టు కూర్చున్నారు. ప్లీజ్ మేడం, తినండి. యాండి, మీరు తినండి. ప్లీజ్ దేవకి, నువ్వు తింటే గాని నేను తినను. ఇలా కాదు, మీ ఇద్దరికీ నేనే తినిపిస్తాను. ఏం మాట్లాడకుండా తినండి. అప్పుడు ఇద్దరూ తిన్నారన్న తృప్తి మీకు ఉంటుంది. మీరు తిన్నారు అన్న తృప్తి మాకు ఉంటుంది. ప్లీజ్ కాదనకండి. ఏంటి మేడం, నేను తినిపించకూడదా? సార్, పర్లేదమ్మా. మీకు కూడా నేనే తినిపిస్తాను. చాలమ్మా. ఇది లాస్ట్ ముద్ద మేడం, నా ముద్ద.